హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు AKSIAS అకాడమీ డైలీ కరెంట్ అఫైర్స్. సో ముందుగా నేను ఇచ్చినటువంటి క్వశ్చన్లో కనుక ఆన్సర్ చూస్తే ఆధార్ మెటాడేటా కెనాట్ బి స్టోర్డ్ ఫర్ మోర్ దెన్ 3 months. అట్లాంటి ప్రొవిజన్ అనేటటువంటిది ఏది లేదండి. సో స్టేట్ కెన్ నాట్ ఎంటర్ ఇన్ టు ఎనీ కాంట్రాక్ట్ విత్ ప్రైవేట్ కార్పొరేషన్స్, అట్లా ఏం లేదు, ఎంటర్ అవ్వచ్చు. అలాగనే ఆధార్ ఈజ్ మ్యాండేటరీ ఫర్ ఇన్సూరెన్స్ ప్రొడక్ట్స్, ఏమీ లేదు, సుప్రీంకోర్టు దీని మీద జడ్జిమెంట్ ఇచ్చింది. అలాగే ఆధార్ ఈజ్ మ్యాండేటరీ ఫర్ బెనిఫిట్స్ ఫ్రమ్ ద కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా. ఇది ఎందుకు అంటే మనం ఏవైనా లీకేజెస్ ఉంటే దాన్ని సాల్వ్ చేద్దామని అనుకున్నాం కాబట్టి ఈ ప్రొవిజన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకొచ్చింది. కాబట్టి 2 and 4 ఇస్ ద రైట్ ఆన్సర్. ఇఫ్ యూఆర్ లుకింగ్ ఫర్ ఎనీ యూపీఎస్సీ అడ్మిషన్స్, అట్లాగనే Group 1 and Group 2 బోత్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ ఇన్ బోత్ మీడియంస్, తెలుగు అండ్ ఇంగ్లీష్, దయచేసి కింద నెంబర్కి కాల్ చేయండి. ఇంకా ఈరోజు టాపిక్ యాక్చువల్గా కొంత 3 days లేట్గా చేస్తున్నాను ఈ టాపిక్ని. బ్యాక్ బోన్ ఆఫ్ ఎ నేషన్. మీకు ఈ ఇమేజ్ చూస్తేనే, ఎక్కడి నుంచి తీసుకున్న ఇమేజ్లు కాదు, నేనే క్రియేట్ చేశాను. ఎందుకంటే రైతన్నే రాజు ఇలాంటి నినాదాలు భారతదేశంలో చాలా వచ్చాయి. జై జవాన్ జై కిసాన్, ఫార్మర్ ఇస్ ద బ్యాక్ బోన్ ఆఫ్ ద నేషన్, ఇవన్నీ పేపర్ మీదే ఉండిపోయాయి. ఇవి ఏ రోజు కూడా రైతుని రాజుని చేయలేదు. కనీసం మన క్లాస్లో ఉన్న రైతుని రాజుని చేద్దామనే ఉద్దేశంతోనే నేను ఇలాంటి ఇమేజెస్ నేనే సొంతంగా క్రియేట్ చేసి తీసుకొచ్చాను. సో డెఫినెట్గా ఈ యొక్క అంశం ఏదైతే ఉందో, నేషనల్ ఫార్మర్స్ డే అనేటటువంటి దాన్ని మనం జరుపుకున్నాం ఇటీవల కాలంలో. 23rd December ఇండియాలో నేషనల్ ఫార్మర్స్ డేగా, కిసాన్ దివాస్గా జరుపుకుంటారు. అఫ్కోర్స్ మనకు అక్కడ ఇక్కడ కొంతమంది ప్రభుత్వానికి చెందినటువంటి నేతలు, రాజకీయ నాయకులు, కొంతమంది నేషనల్ ఫార్మర్స్ డేని లెగసీ, అలాగే రియాలిటీ, బిల్డింగ్ ద ఫ్యూచర్ ఆఫ్ ఇండియన్ అగ్రికల్చర్ చాలా చెప్తూ ఉంటారు. 2022 కల్లా భారతదేశంలో ఉన్నటువంటి రైతుల ఆదాయాన్ని డబుల్ చేస్తానంది ఒక ప్రభుత్వం. ఏం చేయాల? ఆదాయాన్ని డబుల్ చేయడం కాదు, ఉన్న రైతు పండించినటువంటి వాటికే గిట్టుబాటు ధర లేక వస్తున్నారు ఇప్పుడు. సో ఎక్కడా కూడా ఆదాయాన్ని డబుల్ చేస్తాము ఇవన్నీ ఏం జరగల. ఇప్పుడున్న బీజేపీ ప్రభుత్వం చెప్పింది, గతంలో ఉన్న ప్రభుత్వాలు చెప్పే, ఏ ప్రభుత్వము కూడా రైతన్నని రాజుని చేయలేదు. 100% ఇది ఒకటి. 2, ఇంక విషయంలోకి వస్తే రైతు అనేటటువంటి వాడు ఎంత గౌరవింపబడతాడు, లేదా ఒకప్పుడు పోనీ, ఇప్పుడు ఆ గౌరవాలు తగ్గిపోయాయి. ఒకప్పుడు రైతు అనేటటువంటి వ్యక్తిని అన్నదాత, ఆ పేరులోనే చూడండి ఎంత అద్భుతమైన పదము తెలుగులో. అన్నదాత అంటే ఏంటి? సో అన్నాన్ని దానం చేసేవాడని. సో దానం చేసేవాడు అంటే దాని అర్థం అవతల వైపు ఉన్నటువంటి వ్యక్తులందరికీ ఆ వస్తువు వాళ్ళ దగ్గర లేదనే కదా. ఇప్పుడు మనం ఒక వస్తువుని దానం చేస్తున్నాం అనుకోండి, ఈ వస్తువుని నేను వేరే వాళ్ళకి దానం చేస్తున్నాను అనుకోండి, అవతల వ్యక్తి దగ్గర ఈ వస్తువు లేదని. సో రైతులు ఎంతో కష్టపడి పండించినటువంటి పంట కారణంగానే దేశంలో, అలాగే ప్రపంచంలో ఉన్నటువంటి కొన్ని కోట్ల మంది ఆహారాన్ని సంతృప్తిగా తినగలుగుతున్నారు. వాళ్ళ యొక్క ఈ ప్రాణం అనేటటువంటిది నిలబడుతుంది. సో ఇది రైతు కారణంగానే వస్తుంది. అలాంటి రైతు పండించేటటువంటి పంటకి గిట్టుబాటు ధర లేక అలాంటి రైతులే ఆత్మహత్య చేసుకునేటటువంటి స్థితిలో ఈరోజు భారతదేశం ఉన్నది. సో రైతు ఆత్మహత్యల్లో ఒకప్పుడు మహారాష్ట్ర ముందుంటే తెలంగాణ 2వ ప్లేస్లో ఉండేది. కానీ కాళేశ్వరం ప్రాజెక్ట్ తర్వాత కొంతవరకు రైతు ఆత్మహత్యలు తగ్గాయి అని మనకి కొన్ని రిపోర్ట్స్ అయితే సూచిస్తున్నాయి. కానీ ఓవరాల్గా చూసుకుంటే టాప్ 5లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఇప్పటికీ రైతు ఆత్మహత్యల్లో ముందున్నాయి. సో అయితే ఇక్కడ నేషనల్ ఫార్మర్స్ డే గురించి, కాబట్టి పాజిటివ్ ఆస్పెక్ట్స్ ఆఫ్ రైతు గురించి మనం మాట్లాడుకుందాం. సో నేషనల్ ఫార్మర్స్ డే, కిసాన్ దివాస్ అనేటటువంటి దాన్ని ప్రతి సంవత్సరం కూడా December 23వ తారీఖున రైతు యొక్క అద్భుతమైన కాంట్రిబ్యూషన్, రైతు దేశానికి చేసేటటువంటి ఒక అద్భుతమైనటువంటి కాంట్రిబ్యూషన్ని గుర్తు చేసుకుంటూ, దీని కారణంగానే మనకి ఆర్థిక వ్యవస్థ పెరుగుతుంది, ఫుడ్ సెక్యూరిటీ, ఆహార భద్రత అనేటటువంటిది కూడా వస్తుంది. సో ఇక్కడ రైతు గురించి మాట్లాడుతున్నాము అంటే వ్యవసాయ రంగం యొక్క పాత్ర గురించి అర్థం చేసుకోవాలని. దాదాపుగా మనకున్నటువంటి లెక్కల ప్రకారం నియర్ టు 50% ఆఫ్ ద ఇండియన్ పాపులేషన్ ఈజ్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ డిపెండెంట్ ఆన్ అగ్రికల్చర్ అండ్ ఇట్స్ ఎలీడ్ యాక్టివిటీస్. వ్యవసాయ అనుబంధ రంగాల మీద 50% వరకు కూడా భారతదేశ జనాభా ఆధారపడిందంటే ఆ యొక్క వ్యవసాయం అనేటటువంటిది ఎంత ఇంపార్టెంట్ సెక్టారో మనం అర్థం చేసుకోవచ్చు. ఒరిజినల్గా కనుక మనం చూసుకుంటే లాస్ట్ ఇయర్ సర్వే ప్రకారం 46.6% అది. సో దాదాపుగా 50% అని చెప్తారు. సో ఇదేంటంటే ఇక్కడ
ఇలాంటి ఒక కిసాన్ దివాస్ అనేటటువంటి ప్రోగ్రామ్ని ఎందుకు చేస్తారు అంటే ఈ యొక్క వ్యవసాయంలో మనకున్న సవాళ్ళను ఆలోచించడానికి, విధానాల్లో మనం తీసుకురావాల్సినటువంటి సంస్కరణల గురించి, రైతుకి సంక్షేమం అనేటటువంటిది అందట్లేదు. కోర్స్ మన కిసాన్ సమ్మాన్ నిధి పేరిట 6,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తోంది. కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు లైక్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వీళ్ళు కూడా ఒక 7,500 నుంచి 6,000 రూపాయల వరకు వీళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. కానీ ఇవన్నీ చూసుకున్నా కూడా నెలకి 1,000 రూపాయలు అయింది రైతుకి. సో రైతుకి కావాల్సింది మనం ఇచ్చేటటువంటి పెట్టుబడి డబ్బులు కాదు, రైతుకు కావాల్సింది ప్రభుత్వం ఇచ్చేటటువంటి సంక్షేమ పథకాలు కాదు, రైతు పండించినటువంటి పంటకి గిట్టుబాటు ధర అనేటటువంటిది ఒకటి ఉంటుంది. ఈ గిట్టుబాటు ధరని మనం అందించాలి. అన్ఫార్చునేట్లీ మన దేశం గత 78 సంవత్సరాలుగా ఈ గిట్టుబాటు ధర అనేటటువంటి దాన్ని అందించడంలో రైతుకి ఫెయిల్ అయ్యింది 100%. ఉల్లిపాయలు సాధారణంగా మనకి డిసెంబర్, జనవరి నెలలలో చాలా ధర పెరుగుతుంది. కానీ నార్మల్గా మీకు ఏప్రిల్, మే ఆ సమయానికి వచ్చేటప్పటికి అదే ఉల్లిపాయల ధర 10 రూపాయలకు వస్తుంది. ఎందుకు మనం ఉల్లిపాయలని స్టోర్ చేయలేకపోతున్నాం? ఎందుకు గిడ్డంకుల్లో మనం దాచి ఆ అవసరం వచ్చినప్పుడు వాడుకునేటటువంటి ప్రయోజనాలను తీసుకురాలేకపోతున్నాం? 78 సంవత్సరాల్లో ఇదే మన భారతదేశంలో జరుగుతుంది. మామిడి పండ్లకు ప్రపంచవ్యాప్తంగా ఎంత డిమాండ్ ఉందో మనందరికీ తెలుసు. కానీ రైతుకి అందేటటువంటి ధర మాత్రం కిలోకి 5 రూపాయలు, వినియోగదారుడు కొనేటటువంటి ధర మాత్రం కిలో 80 రూపాయలు. మరి 75 రూపాయలు ఎవరి చేతిలోకి పోతుంది? దళారుల చేతుల్లోకి పోతుంది. మరి ఈ దళారీ వ్యవస్థని మనం జమీందారీ వ్యవస్థను ఆపగలిగాం, మరి దళారీ వ్యవస్థను ఎందుకు ఆపలేకపోయినాం? ఇప్పుడు దళారీ వ్యవస్థే భారతదేశంలో ఉన్నటువంటి వ్యవసాయ రంగాన్ని శాసిస్తోంది. అందులో ఏమాత్రం కూడా రెండో ప్రశ్న లేదు. సో దీనికి సంబంధించి అసలు కిసాన్ దివాస్ అనేటటువంటిది ఇండియన్ 5th ప్రైమ్ మినిస్టర్గా ఉన్నటువంటి చౌదరి చరణ్ సింగ్ గారి యొక్క విజన్ కారణంగానే ఈ కిసాన్ దివాస్ అనేటటువంటిది వచ్చింది. ఎందుకంటే నేషనల్ ఫార్మర్స్ డే అనేటటువంటిది ఈయన పుట్టినరోజుని ఆధారంగా చేసుకొనే ఈ యొక్క కిసాన్ దివాస్ని చేస్తూ ఉంటారు. ఈయన డిసెంబర్ 23, 1902లో ఒక ఉత్తరప్రదేశ్లో ఒక చిన్న సాదాసీదా రైతు కుటుంబంలో పుట్టాడు. సో కాబట్టే రైతు అన్న, రైతులకు సంబంధించిన సవాళ్ళు అన్న, రైతులు పెట్టేటటువంటి కన్నీరన్నా, రైతుకు వచ్చేటటువంటి సమస్యలన్నా ఈయనకి బాగా తెలుసు. ఆ కారణంగానే ఈయన యొక్క పుట్టినరోజును ఆధారంగా చేసుకుని ఈ కిసాన్ దివాస్ అనేటటువంటి దాన్ని జరుపుతూ ఉంటారు. సో ఈయన ఎప్పుడు కూడా ఈయన రాజకీయాల్లో ఉన్నటువంటి తరుణంలో 1970, 1979, 80 ఆ కాలంలో ఈవెన్ ఉత్తరప్రదేశ్ కూడా ఆయన ఉన్నారు, చీఫ్ మినిస్టర్గా చేశారు. సో ఆ కాలంలో రైతుల సంక్షేమం గురించి చాలా ఎక్కువగా ఈయన ఆలోచించాడు. సో ఆ కారణంగానే 2001 నుండి ఈయన పుట్టినరోజుని ఆధారంగా చేసుకొని జాతీయ కిసాన్ దివాస్ అనేటటువంటి దాన్ని, ఈ నేషనల్ ఫార్మర్స్ డే అనేటటువంటి దాన్ని మనం జరుపుకుంటున్నాం. సో ఇది మీరు గమనించాల్సిన విషయం. సో అలాగే లోపలికి వెళ్తే అసలు ఒక లెగసీ ఆఫ్ రిఫార్మ్ అంటే భారతదేశంలో అనేక రకాలుగా ఈయన కూడా చాలా రకాల సంస్కరణలు తీసుకొచ్చాడు. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్లో ల్యాండ్ రిఫార్మ్స్ అంటే భూ సంస్కరణలు వచ్చినటువంటి రోజుల్లో ఉత్తరప్రదేశ్లో జమీందారీ వ్యవస్థ బాగానే ఉండేది. సో ఈ జమీందారీ వ్యవస్థ అనేటటువంటి దాన్ని రద్దు చేసి కొన్ని లక్షల రైతులకు ఈ జమీందారుల చేతుల్లో ఉన్నటువంటి అనేక వందల వేల ఎకరాలను ఆ భూమిని ఆయన భూమి లేనటువంటి వ్యక్తులకి ట్రాన్స్ఫర్ చేశాడు. ఆ రోజు ఉన్నటువంటి ఫ్యూడల్ సిస్టమ్ని ఉత్తరప్రదేశ్లో ఆపడానికి కూడా ఈయనే ముఖ్య కారణం. అట్లాగనే ల్యాండ్ హోల్డింగ్ యాక్ట్ అని ఒకటి వచ్చింది. సో ఇందులోనే మనము ల్యాండ్ హోల్డింగ్స్ అని ఉంటాయి. అంటే ఇంత మేరకు వరకే ఒక వ్యక్తి ఇన్ని ఎకరాలను కలిగి ఉండాలి, అంటే సీలింగ్ యాక్ట్ అని అంటాం అట్లాంటిది. అలాగే కన్సాలిడేషన్ యాక్ట్ అని వచ్చింది 1953. ఇదేంటంటే అగ్రికల్చర్ ఎఫిషియన్సీని పెంచడానికి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక గ్రామం అని అనుకుంటే మీరు ఇక్కడ భూమి ఉంది, ఇక్కడ భూమి ఉంది, ఇక్కడ భూమి ఉంది, ఇలా 3 చోట్ల మీరు వ్యవసాయం చేయడం కష్టం కాబట్టి ఒకే చోట మీ భూమిని తీసుకొస్తారు. అదే ల్యాండ్ కన్సాలిడేషన్. అఫ్కోర్స్ ఇండియాలో ఇది ఫెయిల్ అయినప్పటికీ కొంతవరకు సక్సెస్ చేశాం. సో అందులో భాగంగా ఇలా జమీందారీ సిస్టమ్ని అబాలిష్ చేశాం. జమీందారీ సిస్టమ్ అంటే ఎప్పుడు వచ్చింది? 1793లో వచ్చింది జమీందారీ సిస్టమ్. సో దాని తర్వాత ల్యాండ్ హోల్డింగ్స్, సీలింగ్స్ ఆన్ ల్యాండ్ హోల్డింగ్స్ని మనం బ్యాన్ చేశాం. అలాగే కన్సాలిడేషన్ ఆఫ్ ల్యాండ్ ఏదైతే ఉందో ఇలా 3 చట్టాలను కూడా తీసుకొచ్చి భారతదేశంలో అనేక రాష్ట్రాల్లో వచ్చాయి, ఉత్తరప్రదేశ్లో కూడా ఇవి వచ్చాయి. సో ఆ రకంగా మనం ఈయన చేసినటువంటి సేవలను చూడొచ్చు. అట్లాగనే ఫార్మర్ తాలూకా లైవ్లీహుడ్స్కి సంబంధించి రిలీఫ్ ఫ్రమ్ మనీ లెండర్. సాధారణంగా ఒక రైతు అనేటటువంటి వాడికి పెట్టుబడి అనేటటువంటిది చాలా అవసరం. అంటే ఒక పంటను పండించేటటువంటి సమయంలో
ఒక పంటను పండించేటటువంటి సమయంలో రైతుకి పెట్టుబడి అనేటటువంటి దొరకాలి. కానీ ఈ యొక్క వడ్డీ వ్యాపారులు ఏం చేస్తారంటే 100కి 5 రూపాయలు 10 రూపాయలు వడ్డీ తీసుకొని రైతులకి డబ్బులు ఇచ్చి ఆ డబ్బులు కట్టలేనటువంటి స్థితిలో వాళ్ళ యొక్క భూమిని కూడా స్వాధీనం చేసుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. సో అట్లాంటి వాటిని మనం బయటికి తీసుకొచ్చి డెప్ట్ రిడమ్షన్ బిల్ ఆఫ్ 1939 అని చెప్పేసి ఒక బిల్లుని తీసుకొచ్చాం. అదేంటంటే సిగ్నిఫికెంట్ రిలీఫ్ ఫ్రమ్ ప్రిడేటరీ మనీ లెండర్స్. అంటే ఎవరెవరైతే మనీ లెండర్స్ ఉంటారో, మనీ లెండర్స్ ఉండడం తప్పు కాదు, మరి ఇంకా చచ్చిన శవం మీద కూడా తీసుకునేటటువంటి వ్యక్తులు ఉంటారు. ఆ చచ్చిన శవం మీద కూడా ఆభరణాలు, ఆ పైన వేసిన పేలాలు అవి కూడా ఎరుకునేటోళ్ళు ఉంటారు. అట్లాంటి ప్రిడేటరీ మనీ లెండర్స్ని ఆపడానికి గాను ఈ యొక్క చట్టాన్ని మనం తీసుకొచ్చాం. అట్లానే మినిమం సపోర్ట్ ప్రైస్ మీ అందరికీ తెలిసింది, కనీస మద్దతు ధర అనేటటువంటిది. అంటే రైతు పండించినటువంటి పంటకు కనీసం అతను 100 రూపాయలు పండిస్తే 1.5 రెట్లు అతని యొక్క పంట విలువ. అంటే అతను 100 రూపాయలు ఖర్చు పెట్టి పండించాడు, కనీసం 150 రూపాయలన్నా రైతు చేతికి చేరాలనే ఉద్దేశంతో ఈ యొక్క కనీస మద్దతు ధర అనేటటువంటి దాన్ని తీసుకొచ్చాం. ఇప్పుడు దేశంలో కనీస మద్దతు ధరని దాదాపుగా 23 పంటలకు మనం ఇస్తున్నాం. కోర్స్ ఇంకా మిగతా పంటలకు కూడా ఇవ్వాలి, వేరే సంగతి అది. బట్ అట్లీస్ట్ సిరియల్స్ లైక్ వీటు, రైసు ఇట్లాంటి పంటలకు మనం విరివిగా ఇస్తున్నాం. సో ఇందులో భాగంగానే రైతులు కొంత స్వాంతన పొందినటువంటి పరిస్థితి, అదే మినిమం సపోర్ట్ ప్రైస్. అలాగే వ్యవసాయ అభివృద్ధి కోసం మనం ఫినాన్షియల్ డిపెండెన్సీని ఎస్టాబ్లిష్ చేయడానికి కూడా, అంటే రైతులు క్రెడిట్ అప్పుల కోసం మనీ లెండర్స్ చుట్టూ చేరకుండా బ్యాంకుల ద్వారానే అప్పులు తీసుకోవడానికి నబార్డ్, నేషనల్ అగ్రికల్చర్ బ్యాంక్ ఫర్ రూరల్ డెవలప్మెంట్ అని చెప్పేసి, నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ అనేటటువంటి ఈ యొక్క నబార్డ్ని 1982వ సంవత్సరంలో మనం తీసుకొచ్చి దీని ద్వారా కూడా రైతులకి అనేక రుణాలు అనేటటువంటి దాన్ని గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పిస్తున్నాం. ఇవన్నీ కూడా మనం తీసుకొచ్చినటువంటి అనేక రకాలైనటువంటి అంశాలు, లైవ్లీహుడ్స్. అలాగే ఇండియా ప్రోగ్రెస్ డిపెండ్స్ ఆన్ ప్రాస్పరిటీ ఆఫ్ ఇట్స్ విలేజెస్ అనేటటువంటి ఒక మాట చెప్పారు చరణ్ సింగ్ ఆ రోజుల్లో. ఇండియాస్ పోవర్టీ అండ్ ఇట్స్ సొల్యూషన్, భారతదేశంలో పేదరికము దానికి సమాధానము రెండూ కూడా వ్యవసాయ రంగంలోనే ఉన్నాయి. కాబట్టి అర్బన్ సెంట్రిక్ ఇండస్ట్రియలైజేషన్ అంటే పట్టణాలలో మనం తీసుకొచ్చేటటువంటి పారిశ్రామీకరణను ఈయన వ్యతిరేకించాడు. అంటే పట్టణాలలో కనుక మీరు ఎప్పుడైతే అర్బన్ సెంట్రిక్ ఇండస్ట్రియలైజేషన్ తీసుకొచ్చిస్తున్నారో అప్పుడేమవుతుంది, గ్రామీణ ప్రాంతాల్లో ఎవడు ఉండడు, గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణ ప్రాంతాలకు వలసపోతారు. అలాగే అభివృద్ధి అంతా ఎక్కడ జరుగుతుంది, పట్టణ ప్రాంతాల్లో జరుగుతుంది. కాబట్టి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వ్యవసాయం మందగిస్తుంది. సో కాబట్టి 70% ఉన్నటువంటి భారతదేశం అంతా కూడా వ్యవసాయ రంగం మీదే ఉంది. కాబట్టి దేశంలో మనం చేస్తున్నటువంటి ప్రణాళికలు అంతా కూడా ముఖ్యమైనటువంటి కోర్ పాయింట్ ఈ రైతులకి మనం సంక్షేమం అందించాలి అనేటటువంటి అంశాన్ని కూడా ఆయన చెప్పాడు. అఫ్కోర్స్ ఇవన్నీ కూడా జరగలేదు. అలాగే ఆయన ఒక పుస్తకం కూడా రాశాడు, ఇండియాస్ పోవర్టీ అండ్ ఇట్స్ సొల్యూషన్ అనేటటువంటి దాంట్లో రూట్ కాజ్ ఆఫ్ రూరల్ పోవర్టీ, అంటే గ్రామీణ ప్రాంతాల్లో మనకి ఎందుకు విపరీతమైనటువంటి పేదరికం ఉందయా అంటే మనకి గ్రామీణ ప్రాంతాల్లో పేదరికం ఉండడానికి కారణం వ్యవసాయ రంగాన్ని విస్మరిస్తున్నాము. ఇది ఆయన చెప్పినటువంటి అంశం. సో ఇవన్నీ కూడా మీరు ఎగ్జామినేషన్లో రాయొచ్చు. సో అట్లానే నెక్స్ట్ పాయింట్ చూస్తే కిసాన్ దివాస్ ఈరోజు ఎందుకు బ్యాటర్ అనేది కనుక మనం చూస్తే రైతుల తాలూకా అద్భుతమైనటువంటి కాంట్రిబ్యూషన్. మరి రైతులు ఇంత గొప్ప పని చేసి ఈ దేశంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ బొవ్వ పెడుతున్నారే, మరి వాళ్ళకు ఒక రోజు పెట్టుకొని స్మరించుకోవాలి కదా. సో భారతదేశంలో మనకి ఆహార భద్రత వాళ్ళ కారణంగానే వస్తుంది. గ్రామీణ ప్రాంతాల్లో ఈ యొక్క ఉద్యోగ ఉపాధి అవకాశాలు వ్యవసాయ రంగం వల్లే వస్తున్నాయి. ఆర్థిక స్థితి స్థిరత్వంగా ఉంటుంది. ఇప్పుడు శ్రీలంక దేశాలు ఉన్నాయి, బంగ్లాదేశాలు ఉన్నాయి, తినడానికి తిండి లేదు వాళ్ళకి, అందుకే అలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తాయి వాళ్ళకి. కానీ మనకు తినడానికి తిండి 140 కోట్ల మంది, ప్రపంచంలో ఏ దేశంలోనే ఇంత జనాభా లేదు. అలాంటి అంత ఎక్కువ జనాభా ఉన్నటువంటి భారతదేశంలో ఇంత అద్భుతంగా మనము ఫుడ్ని తెచ్చుకుంటున్నాము అంటే వ్యవసాయ రంగం కారణంగానే. అయితే కొన్ని ఛాలెంజెస్ ఉన్నాయి, సవాళ్ళు ప్రతి చోట్ల ఉంటాయి. అవి ఏంటున్నాయి, వాతావరణ మార్పులు వస్తున్నాయి, వెదర్ ఈవెంట్స్ అనేటటువంటిది ఎక్స్ట్రీమ్గా జరుగుతున్నాయి. సో వీటి కారణంగా పూర్తి స్థాయిలో వ్యవసాయ రంగం అనేటటువంటి దెబ్బతింటోంది. అలాగే విత్తనాలు, ఎరువులు, ఇంకా ఆయిల్ ఖర్చు, ట్రాక్టర్లో పోసే పెట్రోల్ ఖర్చు ఇవన్నీ పెరిగిపోతున్నాయి రైతులకి. అలాగే మార్కెట్లో మద్దతు ధర, గిట్టుబాటు ధర అనేటటువంటిది ఉండట్లేదు రైతులకి. టమాటా తీసుకెళ్తే ₹10 కొంటాడా అంటాడు ఒకడు. ఉల్లిపాయలు తీసుకెళ్తే ఒకసారి ఇప్పుడు నాకు బాగా గుర్తుంది, న్యూస్ పేపర్లో వచ్చింది ఒక 6 ఏళ్ల క్రితం ఎప్పుడో, ఒక రైతు 3000 కిలోలో 2900 కిలోలో ఉల్లిపాయలు పండించాడు. అమ్మడానికి తీసుకెళ్తే కిలోకి ₹10 ఇస్తా అన్నారట, అంటే 1500 రూపాయలు అంత. ఈ డబ్బుల్ని తీసుకొని రైతు ఇంకొక 500 కలిపి
ఒక 2,000 రూపాయలు ప్రైమ్ మినిస్టర్ గారికి మనీ ఆర్డర్ చేశాడు. మీ ప్రభుత్వం మరీ ఇబ్బందిగా ఉన్నట్టుంది, మీ ప్రభుత్వం దగ్గర ఏమైనా సంక్షేమ కార్యక్రమాలు జరపడానికి డబ్బులు లేనట్టున్నాయి, కాబట్టి ఇగో నా ఉల్లిపాయలు 3,000 కిలోలు అమ్మితే నాకు 1,500 రూపాయలు వచ్చాయి, ఇది మీ ప్రభుత్వం నాకు ఇచ్చినటువంటి డబ్బు, దీనికి అదనంగా ఇంకొక 500 రూపాయలు ఇస్తున్నాను, ఈ రెండు కలుపుకొని మీరు జాగ్రత్తగా బాగుపడండి, దేశాన్ని బాగు చేయండి రైతులని ఆయన చాలా వ్యంగ్యంగా రాశాడు ఒక ఉత్తరం. అది చాలా పెద్ద ఫేమస్ అయింది ఆ రోజుల్లో, 7 ఇయర్స్ క్రితం. కాబట్టి ఈ రకంగా ప్రభుత్వాలు రైతుల్ని ఇబ్బంది పెడుతున్నా వాళ్ళ నుంచి స్పందన మాత్రం సానుకూలంగానే ఉంది. అది గొప్పతనం రైతులదా ప్రభుత్వాలదా, ఇది మీరు గమనించాలి. సో కాబట్టి ఇందులో మనం చూసేటటువంటి అంశం మార్కెట్ ఫ్లక్చువేషన్స్ అనేటటువంటి ఉండకుండా మనం ఎలా అయినా సరే రైతులకి గిట్టుబాటు ధర అందించాలి. అట్లాగనే నేషనల్ డైలాగ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ రైతులకి ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క రకమైనటువంటి సమస్యలు ఉన్నాయి, దీని మీద అడ్డమైన వాటి మీద స్పందిస్తున్నాం, ఎందుకు పనికిరాని విషయాల మీద స్పందిస్తున్నాం. ఏ విషయాలు అనేది నేను చెప్పాల్సిన అవసరం లేదు, మీరు ఒక్కసారి న్యూస్ ఛానల్స్ తీసి డిబేట్ చూడండి. ఎందుకు పనికిరాని విషయాలు, వాడెవడో అన్నాడు, వీడెవడో అన్నాడు, ఆ దేశం ఇంకొకటి, ఇగో ఈ పలానా హీరో ఈ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు, నిన్న విడాకులు ఇచ్చాడంట, ఇలాంటి చెత్త అంతా మాట్లాడుతున్నామే. వ్యూవర్స్ కూడా అట్లాంటి వాళ్ళే. మీరు చూడండి కావాలని అనుకుంటే. నేను ఏదైనా మంచి ఫేమస్ వీడియో పలానా హీరోయిన్ గురించి అని చేస్తే 1,00,000 వ్యూలు వస్తాయి. రైతుల సమస్యలు ఏ న్యూస్ ఛానల్స్లోని చెప్పలేదని వీళ్ళే అంటారు పబ్లిక్. మళ్ళీ ఆ రైతుల సమస్యలు ఏ న్యూస్ ఛానల్స్లోనే వేస్తే ఆ ఛానల్ని చూడరు వీళ్ళు. మరి ఛానల్ ఎట్లా నడవాలా? ఇప్పుడు ఒక న్యూస్ ఛానల్ ఉంది, మీరు ఎప్పుడైనా కొన్ని టీవీ 3x3 ఇట్లాంటి ఉన్నాయి కొన్ని న్యూస్ ఛానల్స్, రైతుల విషయాలు వేయడం చూసారా మీరు? చూడలేదు. మరి ఎందుకు ఆ ఛానల్స్ ముందుగా ఉన్నాయి? మీరు అవి చూడకుండా రైతులు సమస్యలు వచ్చే ఛానల్సే చూడాలి కదా. జనాలకు కూడా వేస్ట్. ఇవన్నీ యూట్యూబ్ కమెంట్ల వరకే, రైతే రాజు ఇవన్నీ యూట్యూబ్ వరకే మాట్లాడతాం మనం. రైతుల సమస్యలు నిజంగా చెప్పేటటువంటి ఛానల్స్, చెప్పేటటువంటి వ్యక్తులు, మీరు రైతుల గురించి ఒక వ్యక్తి గతంలో చీఫ్ సెక్రటరీగా చేశాడు, ఆయనది ఒక ఇంటర్వ్యూ ఉంది, మీరు చూడండి ఆ ఇంటర్వ్యూకి ఎన్ని వ్యూస్ ఉంటాయో. ఎవడు వినడు, ఓన్లీ నినాదాలు చేయడం వరకే మనం, అంతకు మించి రైతులకి మనం ఇచ్చేటటువంటి భరోసా లేదు. దేశంలో నిర్భయ గురించి, దిశ గురించి నేను చేయడం తప్పని అనట్లా, అద్భుతంగా మనం చేసాం, చట్టాలను తీసుకొచ్చాం. మరి ఇంత నిర్భయ కేసులో ఆడవాళ్లకు ఇన్ని ఇబ్బందులు జరుగుతున్నాయి, వైలెన్స్ జరుగుతుంది, వాళ్ళ మీద రేప్స్, మర్డర్ జరుగుతున్నాయని దేశం మొత్తం గలమెత్తింది. మరి రైతుల కోసం ఎందుకు ఎత్తలేకపోతున్నాం? అంటే గలమెత్తే పొటెన్షియల్ ఉంది కదా మనకి. నిర్భయ కేసులో మొత్తం దేశం అంతా కదిలింది కదా, అంటే మన దగ్గర పొటెన్షియల్ ఉంది కదా. మరి అదే పొటెన్షియల్ రైతుల దగ్గర మనం ఎందుకు చూపించట్లేదు? రైతులు ఎవరికీ అవసరం లేదు. సో కేవలం మనం మాట్లాడుకోవడానికి మాత్రమే రైతు అనేటటువంటి వాడు కేవలం ఒక న్యూస్ మాత్రమే. న్యూస్ తర్వాత టుడేస్ న్యూస్ పేపర్ ఇస్ టుమారోస్ వేస్ట్ పేపర్ అని ఒక సామెత, అలా అయిపోయింది. సో కాబట్టి ఇందులోనే భాగంగా కనుక మనం చూస్తే ఇండియా ఎలా సెలబ్రేట్ చేస్తోంది అని చూస్తే, అఫ్కోర్స్ కొన్ని స్టాట్యూస్కి, చౌదరి చరణ్ సింగ్ గారి యొక్క స్టాట్యూస్కి పూలమాలలు అర్పించడం కానీ, కమ్యూనిటీ గ్యాదరింగ్స్ జరుగుతున్నాయి, కిసాన్ సభలు జరుగుతున్నాయి, ఫార్మర్స్, అఫీషియల్స్, ఎక్స్పర్ట్స్ వీళ్ళందరూ కూడా రైతులకి కావాల్సినటువంటి కొత్త విధానాలు, కొత్త సాంకేతికల గురించి మాట్లాడుతూ ఉంటారు. అలాగే ఉత్తరప్రదేశ్, పంజాబ్, హర్యానా లాంటి ప్రాంతాల్లో అగ్రికల్చర్ ఎగ్జిబిషన్స్ కూడా జరిగాయి. దాంతోపాటుగా అవార్డ్ సెరమనీస్, కొన్ని యూనివర్సిటీస్లో అవుట్స్టాండింగ్ క్రాప్ ఈల్డ్స్ చేసినటువంటి వ్యక్తులకి బయట నార్మల్గా ప్రైజులు ఇచ్చారు. యూనివర్సిటీస్లో, అగ్రికల్చర్ యూనివర్సిటీస్ లాంటి చోట ఈ యొక్క కిసాన్ దివాస్ను కూడా సెలబ్రేట్ చేసుకున్నారు. సో అట్లా మనం చూడొచ్చు. సో 2025కి మన విజన్ ఏంటంటే 2047కి మనం వికసిత్ భారత్ అని అనుకున్నాం. అయితే అందులో ఫార్మర్ ప్రొడ్యూసింగ్ ఆర్గనైజేషన్స్ని ఇండియన్ అగ్రికల్చర్ నుంచి గ్లోబలైజ్ చేయాలనేటటువంటిది మన భారత ప్రభుత్వం యొక్క ఆలోచన. 2025లో ఇక్కడ థీమ్ ఏం చెప్పారంటే, ఫార్మర్ ప్రొడ్యూసింగ్ ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నాయో, అంటే రైతు ఉత్పత్తి సంఘాలు, ఈ రైతు ఉత్పత్తి సంఘాల ద్వారా భారత ఆర్థిక వ్యవస్థలో భాగమైనటువంటి అత్యంత ఇంపార్టెంట్ సెక్టార్ అయినటువంటి వ్యవసాయ రంగాన్ని మార్చాలి, దీన్ని గ్లోబల్లీ కాంపిటేటివ్గా చేయాలి, అభివృద్ధి చెందినటువంటి రంగంగా 2047కి మార్చాలి అనేటటువంటిది మన ఉద్దేశం. సో ఇందులో కొన్ని ఆస్పెక్ట్స్ ఉన్నాయి. ఏంటంటే కలెక్టివ్ బార్గెనింగ్ పవర్, అంటే ఫార్మర్ ప్రొడ్యూసింగ్ ఆర్గనైజేషన్స్ వచ్చినాయి అనుకోండి, ఒక రైతు మార్కెట్కి వెళ్ళి తన దగ్గర ఉన్నటువంటి ప్రోడక్ట్ని అమ్ముకునేటటువంటి దానికన్నా ఒక 50 మంది రైతులు కలిసి వాళ్ళ దగ్గర ఉన్న ప్రోడక్ట్ని అమ్ముకునేటటువంటి విధానం గొప్పది.
ఎందుకంటే వాళ్ళు కలిసి ఎక్కువగా బేరం ఆడగలుగుతారు. సో ఈ కలెక్టివ్ బార్గెనింగ్ పెరగాలి. మార్కెట్ యాక్సెస్ అంటే దేశంలోని అంతర్జాతీయంగా కూడా రైతు తనకి ఉన్నటువంటి వస్తువులు అమ్ముకునేటటువంటి మార్కెట్ యాక్సెస్ పెరగాలి. అలాగే విత్తనాలు కూడా అధిక నాణ్యత కలిగిన విత్తనాలు, ఫర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ ఇట్లాంటివి అధిక నాణ్యత కలిగినవి మనం సప్లై చేయాలి. దాంతోపాటుగా బ్యాంకుల నుంచి వాళ్ళకు లోన్లు ఇప్పించగలగాలి, నూతన సాంకేతికతలు వాళ్ళకి అందించాలి. ఇలా ఒక 5 పాయింట్స్ని మనం తీసుకొని కనుక ముందుకు వెళ్ళగలిగితే రైతే రాజు అనేటటువంటి ఈ యొక్క నానుడు ఏదైతే ఉందో దాన్ని నిజం చేయగలం. సో దీనికి సంబంధించి గవర్నమెంట్ సపోర్ట్ కూడా పిఎం కిసాన్ అనేటటువంటి ఒక పథకాన్ని తీసుకొచ్చింది. 6,000 రూపాయలు ఇస్తారు. అలాగే మినిమం సపోర్ట్ ప్రైస్ సిస్టమ్ మీ అందరికీ తెలుసు. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన, అందరికీ క్రాప్ ఇన్సూరెన్స్ ఇస్తారు. అగ్రికల్చర్ మార్కెట్లో ఎలక్ట్రానిక్ నేషనల్ అగ్రికల్చర్ మార్కెట్ కొంతవరకు సక్సెస్ అయింది. రాష్ట్ర ప్రభుత్వాల్లో ప్రతి రాష్ట్ర ప్రభుత్వం కూడా సొంతంగా కొంత క్యాష్ బెనిఫిట్స్ ఇస్తుంది. ఫ్రీగా వాటరు, ఫర్టిలైజర్స్ అవి ఇస్తున్నారు. అలాగే కంపెన్సేషన్ కూడా ప్రతి రాష్ట్ర ప్రభుత్వంలోని కూడా పంటలు పాడైన దానికి డబ్బులు ఇస్తున్నారు. బట్ ఇవన్నీ కూడా సరిపోవు. కాబట్టి మన నేషనల్ ఫార్మర్స్ డేలో మనం ఎలా పార్టిసిపేట్ చేయాలని అనుకుంటే మనం కూడా లోకల్ ఫార్మ్స్ని విజిట్ చేద్దాం. అలాగే సీజనల్ ప్రొడ్యూసర్స్ ఉంటారు మార్కెట్లో, వాళ్ళ నుంచి మనం కూడా కొందాం కొన్ని. ఫర్ ఎగ్జాంపుల్ ఈ సమయంలో మనకి ఈ ఆరెంజెస్ లాంటివి వస్తాయి, అవి కొనాలి. స్ట్రాబెర్రీస్ వస్తాయి, కొనాలి. అలాగే అవేర్నెస్ పెంచాలి ముందుగా. అట్లాగనే సర్వీస్, ముఖ్యంగా సాయిల్ అండ్ వాటర్ కన్జర్వేషన్లో కొన్ని ఏవైనా క్యాంపెయిన్స్ లాంటివి, డ్రైవ్స్ లాంటివి మనం చేయగలం, అట్లాంటివి చేయాలి. అలాగే రెస్పెక్ట్ఫుల్ ఎటిక్వేట్ అంటే ఫామ్ ల్యాండ్స్ని, ఫార్మర్స్ తాలూకా ఎక్స్పీరియన్స్ని జాలి హృదయంతో, దయాగుణంతో మనం వినగలగాలి ఫస్ట్. ఇవన్నీ కూడా మనం యూట్యూబ్లో ఇట్లాంటి వాటిలో చేస్తే కొంత అవేర్నెస్ అనేది పెరుగుతుంది. సో ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్. సో దీనికి సంబంధించే ఫ్రమ్ ద ల్యాండ్ రిఫార్మ్స్ ఆఫ్ ద పాస్ట్ టు ద గ్లోబల్ మార్కెట్స్ ఆఫ్ ద ఫ్యూచర్, ఫార్మర్ రిమైన్ సెంట్రల్ టు ఇండియా స్టోరీ. భారతదేశ చరిత్రలో, భారతదేశ కథనంలో ఎప్పుడూ ఉండేటటువంటి ఒక గొప్ప పేజీ ఏదైనా ఉందంటే మన దేశంలో అది రైతే. సో ఇది కంక్లూజన్. సో దీనికి సంబంధించి ఈరోజు ప్రశ్న, దయచేసి సమాధానాన్ని తెలపండి. అలాగనే డిస్కస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ నేషనల్ ఫార్మర్స్ డే ఇన్ ద కాన్సెప్ట్స్ ఆఫ్ అగ్రారియన్ డిస్ట్రెస్, ఇన్కమ్ సెక్యూరిటీ అండ్ సస్టైనబుల్ అగ్రికల్చర్. సో ఈ యొక్క కాన్సెప్ట్ని తెలుగులో కూడా ఇచ్చాను, 200 పదాల్లో రాయండి. సో ఇది ఎందుకు చేయలేదంటే ఇలా సొంతంగా నేనే ఇమేజెస్ కొన్ని క్రియేట్ చేసి నీట్గా చేద్దామని అనుకున్నాను. అందుకే ఇది ఒక 3 days లేట్గా వచ్చింది వీడియో, గమనించాలి. సో థ్యాంక్ యూ, హ్యావ్ ఎ గుడ్ డే.